మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. గుండెన్ పీటగా చేసి నీ సుతులనే కూర్చుండగా చేసి, ఆ గుండెన్ ప్రక్కగా చేసి నీ సుతులనే కూర్కొందగా చేయు, నీ గుండెన్ ప్రక్క కుద్రోసి మాట విని నన్ గ్రుడ్లెర్రగా చేయు, ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో, ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో. అహంభావం అవమానాన్నైనా సన్మానాన్నైనా రెట్టింపు చేసి చూపిస్తుంది అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1270వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆర్యా మీకు భీమసేనుండు తమ్ముడు కానీ నేను కాదన్నాడు అర్జునుడు ఆశ్చర్యకరంగా. ధర్మరాజుకు 4 తమ్ముళ్ళు మనకి తెలియదా? పరీక్షల్లో అడిగినా తప్పకుండా జవాబు రాసేటువంటి సమాధానం ఇది. భీమ, అర్జున, నకుల, సహదేవులు. కానీ అర్జునుడు ఉద్దేశం ఏమిటంటే పాపం ఆ చిత్తశుద్ధి ఆ తర్వాత చెబుతున్నాడు. ఎందుకంటే ఇలా అర్జునుడు రాగానే అతన్ని మాట్లాడనివ్వకుండా, ఊపిరాడనివ్వకుండా, అసలు అతని మనోభావాలు కూడా గమనించకుండా, కర్ణుడు చచ్చిపోయాడనేటువంటి భావంతో, అంటే మానసికంగా చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు అని బాగా తీవ్రంగా ఉంది కాబట్టి చచ్చిపోయాడు అని ఏదో కలలో ఊహించుకున్నట్టుగా తనే ఊహించుకుని అర్జునుడిని ఏకంగా 10 పద్యాల్లో పొగిడేశాడు ఈయన వరుసపెట్టి. ఆయన కనీసం మాట చెప్పే అవకాశం ఇట్లా. సరిగ్గా దీంతో పోల్చదగిన సన్నివేశం మనకి కనిపిస్తుంటే ఇంత భావోద్వేగాలు లేవు కానీ పాపం అక్కడ కొంత ఉన్నాయి. రామచంద్రమూర్తి సరిగ్గా రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు తన్ని దర్శించడానికి వచ్చినప్పుడు అసలు అతని సమాధానం వినకుండా ఒక ఖచ్చితంగా ప్రశ్నలే సరిపోతాయి. అయితే అది ఒక కావ్య నిర్మాణ శైలి అన్నారు విమర్శకులు. అది సహజమైన, అసలు ఇప్పుడు ఏదో నాన్నగారు బాగున్నారా అన్నాడు, బాగున్నారా లేదో చెప్పాలిగా తర్వాత ప్రశ్నకి, మనం మామూలుగా మాటల్లో అంతే కదా. కానీ కావ్య నిర్మాణంలో ఆ శైలి తప్పు లేదు, ప్రశ్నలన్నీ అయ్యాక నెమ్మదిగా సమాధానాలు వస్తాయి, అది కావ్య నిర్మాణం అంతే అన్నారు. అక్కడ అంతకంటే పెద్ద భావోద్వేగాలకు అవకాశం లేదు. నిజానికి కొంత ఉన్నాయి కూడా. తండ్రి రామచంద్రమూర్తి అరణ్యాలకు బయలుదేరి వస్తుంటే తండ్రి చాలా ఇంచుమించు చావు బ్రతుకుల స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకని ఏమయ్యాడో అనే కంగారు ఈయనకుంటుంది. ఆ పైన మిగిలిన పరిపాలన విషయాలు అన్నీ కలిపేసి అడిగేస్తూ ఉంటే ఏకదాటిగా ప్రశ్నలు కూడా మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి కించిత్ భావోద్వేగాలు అక్కడ ఉన్నాయి. అక్కడ మనకు ఆశ్చర్యం కలిగించిన అది కావ్య నిర్మాణ శైలి అనుకోవచ్చు. ఇక్కడ కూడా అందుకే సరిగ్గా తిక్కన గారు, ఇటు తిరుపతి వెంకట కవులు కూడా ఆ కావ్య నిర్మాణ శైలిని పాటించే అర్జునుడిని మాట్లాడనివ్వకుండానే ధర్మరాజు 10 పద్యాలు పాడినట్టుగా రాసేశారు. పాడతారు సహజంగా. మనలో కూడా చాలామంది అసలు మన మాట మాట్లాడినెవరు, చెప్పనెవరు విషయం. వాళ్ళకేదో ఊహలు అపోహలు ఏవో ఉంటాయి మన గురించి, అవన్నీ జరిగిపోయినట్టే మాట్లాడతారు. అంటే అంతగా వాళ్ళు మన మీద ఆధారపడ్డారు అన్న విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ కంగారు పెడతామని కాకుండా అసలు అంతగా ఆధారపడ్డారనమాట. ఆ వార్త కోసం అంత ఎదురు చూస్తున్నారా? బహుశా వెళ్ళిన అబద్ధం చెప్పినా కాసేపు వీళ్ళ ప్రాణం నిలబెట్టడం మంచిదేమో. వరిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు బొంకవచ్చు నగము అఘము వందదధిప చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు. ఈ మాటలు ఎందుకోసం చెప్పారు అంటే, ఈ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్తత్వం నుంచి ఇంకా దాటని వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏమిటి చాలామంది ఉంటారు. ఏదో ఒక విషయంలో ఎప్పుడైనా ప్రతివాడు చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తాడు. ఆ చిన్నపిల్లల మనస్తత్వం ఏమిటి అంటే, ఎవరైనా తన చేతిలో ఉండే చిన్న మిఠాయి ఉండి ఎవరైనా లాక్కుంటే అత్యవసరంగా అదే మిఠాయి ఉండి కావాలి, అదే మనిషి నుంచి కావాలి, మళ్ళీ వాడి నుంచి లాక్కుని వీడికి ఇవ్వాలి. కొత్త తెచ్చినా కూడా ఒప్పుకోడు. అదేదో కొంచెం అబద్ధం ఆడైనా వాడితో ఏదో చెప్పి మొత్తం ఎదురే కాసేపు వాడికి ఇద్దామరా, వాడు ఏడవకుండా ఉంటాడమ్మా అంటే ఒప్పుకుంటాడు, లేకపోతే గొడవట్టేస్తాడు. అదే కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ అలా కాదు, అసలు అదే మిఠాయి అండి మళ్ళీ మనం అడుగుతుంటామంటే అది వాడు తిన్నాడు కదా, అప్పటికే ఎంగిలేంది కదా, మళ్ళీ మనం తినడం తప్పు కదా అనే ఆలోచన రావాలి. కానీ రాదు. నా వస్తువు తీసుకున్నాడు వెంటనే నాకు అదే కావాలి, ఆ వస్తువే కావాలి, ఒక్క మరక కూడా పడడానికి వీలు లేదు. ఇది వస్తువుల విషయంలోనే కష్టం. మనుషుల విషయంలో
ఇలాంటి తేడాలు ఉంటాయి. అపరిపక్వ మనస్తత్వం. మరి ధర్మరాజు అపరిపక్వం కాదు, పరిపక్వ మనస్తత్వమే. కానీ ఎంత పరిపక్వ మనస్తత్వం కలిగిన వాడైనా ఒక్కోసారి అహంభావానికి లోనైనప్పుడు గోతులో పడతాడు. దానికి నేను ఈ భాగాలకి శీర్షికగా అహంభావం అవమానాన్నైనా సన్మానాన్నైనా రెట్టింపు చేసి చూపిస్తుంది. ధర్మరాజుకి ఈ కర్ణుడి చేతిలో అవమానం జరగడం ఇదేమీ మొదటిసారి కాదు, ఇదివరకు కూడా ఒకసారి జరిగింది, మనం చెప్పుకున్నాం. కర్ణుడు కూడా ధర్మరాజు చేతుల్లో మూర్చిపోయాడు, మనం చెప్పుకున్నాం. భీముడి చేతుల్లో 3-4 సార్లు పరిగెట్టాడు, మనం చెప్పుకున్నాం. భీముడు 4 కోసేయిపోయి ప్రాణం పోతుందేమో అని అర్జునుడి ప్రతిజ్ఞ కోసం ఆగాడు. అన్నీ మరి ఈ అవమానాలన్నీ కర్ణుడు భరించలేదా? సాత్యకి చేతుల్లో ఓడిపోయాడు, ధర్మరాజు చేతుల్లో దుర్యోధనుడు ఓడిపోయి పరిగెట్టాడు. మరి తాను అంతమందిని ఓడించినప్పుడు తాను ఒక్కసారి ఓడిపోతే దాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నాడండి? భగవద్గీత 2వ అధ్యాయం చివరిలో చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలు ధర్మరాజుకు కూడా పూర్తిగా లేవు. మొత్తం భారతంలో ఇంకెవరికైనా ఉండే అవకాశం ఉందా? మహా అయితే భీష్మ పితామహుడు, నమస్కారం, అంతే, ఇంకెవరికి లేదు. అందుకే భారతం మన నిజ జీవితం. భారతం ఎలా ఉండాలో మనకి నేర్పేదానికంటే ఎలా ఉండకూడదో నేర్పుతుందట. ఇలా ఉండకూడదు ధర్మరాజులాగా. ఎందుకంటే ఈయనకి అహంభావం పనిచేస్తుంది. ఇక్కడ అవమానంలో అహంభావం ఏమిటి అనకండి. నాకు జరిగింది నీకు జరగడం, నీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. కర్ణుడి చేతిలో నకులుడికి కూడా అవమానం, సహదేవుడికి కూడా అవమానం. కానీ ఈయనకి జరిగిందని ఎక్కువగా భావిస్తున్నాడు ఆయన. ఇది ఇంత భావించబట్టే అంత ఆశలు పెట్టేసుకున్నాం. ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇంగ్లీషులో దీన్ని. అత్యాశలు పెట్టుకుంటే నిరాశ మిగులుతుంది. ఆశ ఉండాలి, అత్యాశ కాకూడదు, నిరాశ కాకూడదు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య